వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. మటన్ కీమాతో కబాబ్స్ చేస్తాను. అది ఎలాగో ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎంతో చూసేద్దాం. 250 గ్రామ్స్ మటన్ కీమా, పసుపు వేసుకుందాం, జీలకర్ర, గరం మసాలా, ధనియా పౌడర్, సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, పుట్నాల పౌడర్, అల్లం పేస్ట్. ఒకసారి ఇవన్నీ మిక్స్ చేసుకుందామండి. మసాలా అంతా వీటికి పట్టేటట్టు ఇలా మిక్స్ చేసుకుందాం బాగా. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకుందాము. ఈ క్వాంటిటీస్ అన్నీ 250 గ్రామ్స్కి సరిపోతాయండి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకుందాం. ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకుందామండి. ఇది ఇలా మిక్స్ చేసుకున్నాం కదా, ఒక 10 మినిట్స్ దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఆయిల్ వేసుకొని హీట్ చేసుకుందామండి డీప్ ఫ్రైకి. ఆయిల్ హీట్ అయిందండి. ఇలా రౌండ్గా చేసుకొని థంబ్ ఫింగర్తో ఇలా అనుకుంటే చాలు. ఇలా అనుకొని ఇలా వేసుకోవాలి. ఇలా ఇలా కొద్దిగా ప్రెస్ చేసేసుకొని ఇలా వేసేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే కుక్ అవ్వాలండి. అప్పుడు ఈవెన్గా కుక్ అవుతాయి, లేదంటే పైన మాడిపోతే లోపల కుక్ అవ్వదు. అందుకని స్లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇలా కీమా కబాబ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా టర్న్ చేసుకోవాలి.
ముందే వేసుకున్నాం కదా, ఇవి అయినాయి, ఇవి పక్కకి తీసేద్దామండి. క్రిస్పీగా క్రంచీగా ఉండే మటన్ కీమా కబాబ్స్ రెడీ అయినాయండి. గార్నిష్ చేసుకుందాము. కబాబ్స్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.